నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక రకమైనటువంటి దూకుడుతో ముందుకు వెళ్తుంది. పార్టీ కానీ, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ చాలా కీలకమైనటువంటి విధంగా వారు ముందుకు వెళ్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కూటమిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన మంత్రిగా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా యాక్టివ్గా ఉన్నారు. దీనికి సంబంధించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే కితాబునిచ్చారు గతంలో జరిగిన చాలా సందర్భాలు. ఇటువంటి క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీలో మంత్రులందరికీ దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఆయన్ని చూసి మీరంతా నేర్చుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి అని. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఎస్, వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అక్షర సత్యం. ఎందుకనంటే కూటమిలో బలమైనటువంటి వ్యక్తిగా, అసలు నిజం చెప్పాలంటే కాస్త మనం వెనక్కి వెళ్ళాలి. ఎందుకు అంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తెలుగుదేశం పార్టీ జనసేనపై ఎటువంటి దాడులు, అంటే భౌతికమైనటువంటి దాడులు కాదు, సోషల్ మీడియా వేదికగా కేసుల రూపంలోనో అరెస్టుల రూపంలోనో చాలా జరిగాయి. ఇలాంటి సందర్భంలో చాలా సమయం పాటిస్తూనే రెండు పార్టీల కీలక నేతలు ముందుకు వెళ్ళారు. ఇటువంటి తరుణంలో ఒక హఠాత్ పరిణామం ఏదైతే ఉందో, అంటే నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశానికి సంబంధించి జనసేన తీసుకున్నటువంటి స్టాండ్ చాలా కీలకమైంది. ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ మనందరికీ తెలుసు. అంటే ప్రధానంగా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడును పరామర్శించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన బయటికి రాగానే మేము జత కడుతున్నాం, కూటమిగా ఏకం కాబోతున్నాం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే మా లక్ష్యం, మా టార్గెట్ అన్నారు. నిజంగా అదే జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయాయి, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కీలకమైనటువంటి విధుల్లో ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి, నాటకీయమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అవేంటంటే రాజకీయాల్లో సాధారణంగా జరిగేవే. డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి లోకేష్కి ఇవ్వాలని, అలాగే లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబడుతున్న వారు కొందరైతే, ముఖ్యంగా జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని టీడీపీ నాయకులు కొన్ని చోట్ల వారి ఇది బయట పెట్టడం అనేది ఒకటి. సరే, ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా రెండు పార్టీల నాయకులు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో వారిని అభినందించాలి. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్పై ఎన్ని రకాలుగా విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఏదొచ్చినా సరే వాటిని ఏమీ పట్టించుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి కేడర్కి కూడా ఒకటే దిశానిర్దేశం చేశారు, వాటి ప్రకారమే వారు కూడా వెళ్తున్నారు. అంటే అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి డైరెక్షన్స్ ప్రకారం నడుచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే సొంత పార్టీ ఏదైతే జనసేన ఉందో ఆ పార్టీ తరపున ప్రభుత్వంతో సంబంధం లేకుండా గిరిజన ప్రాంతాల్లో, అలాగే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, అక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అంటే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు కేటాయించారు అక్కడికి, కానీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు చేయని విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాదాపుగా కోట్ల రూపాయలు. ఆయన గౌరవ వేతనం కూడా తీసుకోకుండా, అంటే వచ్చినటువంటి వాటిని
ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి అక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఇవ్వటం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రధాని మోదీ అభినందించారు. అంటే ఒక నాయకుడు, నిజమైనటువంటి ప్రజానాయకుడు ఇలా ఉండాలి అని చాలా సందర్భాల్లో. అయితే ఇప్పుడు ఈ అంశాలన్నిటినీ క్యాబినెట్లో ప్రస్తావించి ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి, ముఖ్యంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించి అంటే జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఉన్నారు. అందరికీ కలిపి ఒక సందేశాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలను చూసి మీరు కూడా నేర్చుకోండి అని సహచర మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయటం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. మామూలు విషయం కాదు అది. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు వేరొక పార్టీ నాయకుడిని, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు, అభినందించారు. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు కూడా ముందుకు వెళ్ళండి అని చెప్పడం అనేది చాలా కీలకమైన, ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. అంటే జనసేనకు ఇండైరెక్ట్గా ఒక బూస్టింగ్. ఇప్పటికే రెండు పార్టీల నాయకుల మధ్య కాస్త గ్యాప్ అనేది వచ్చింది, సమన్వయం కొరవడింది, సఖ్యత లేదు అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలా అయినా సరే తెలుగుదేశం పార్టీకి జనసేన ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కావాలి. ఎందుకంటే జనసేన లేకుండా తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో. గతంలో కూడా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంట్లో ముఖ్యమంత్రి ఆయన వెళ్ళారు. చాలా సమయం కేటాయించి ఆయనతో మాట్లాడారు. అంటే తప్పు కాదు, ఒక సహచరుడిగా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా వెళ్ళారు. అప్పుడు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఏంటంటే రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని ఫిల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్ళారు, స్వయంగా ఆయన పరామర్శించారు, పవన్ కళ్యాణ్కి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ని మాత్రం తీసుకుని వెళ్ళారు అని కూడా చర్చ జరిగింది. సరే, అది ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ, పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకోండి. నిజంగా ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆయన మొన్న సందర్శించారు, చాలా స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎర్రచందనానికి సంబంధించి. ఇలా చాలా కార్యక్రమాలను ఆయన ముందుండి చూసుకుంటున్నారు. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇన్వాల్వ్ అవ్వకూడదు అని. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల సమయంలోనే ఆయన ఒక రికార్డు క్రియేట్ చేశారు, గిన్నీస్ రికార్డు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు సంబంధించి ఒకే రోజు గ్రామసభ, అలాగే తాజాగా పంచాయతీరాజ్లో 10,000 మందికి పదోన్నతులు, ఎవరైతే పనిచేయరో వారిని సస్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కూటమికి బలమైనటువంటి అస్త్రంగా మారాయి అనేది వాస్తవమైనటువంటి విషయం. దీనికి సంబంధించే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఒక్కసారిగా అందరూ కూడా, అంటే సాధారణంగా ఎవరికైనా అవతల పార్టీకి సంబంధించిన వారిని ప్రశంసిస్తే, అభినందిస్తే సొంత పార్టీలో ఉన్నటువంటి వారికి కాస్త ఇదిగా ఉంటుంది. అది కామన్, సహజమైనటువంటి విషయమే. లోపల ఏమాత్రం బాధ ఉన్నప్పటికీ పైకి నవ్వుతూనే ఉంటారు. మొత్తానికైతే ఒక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి చర్చ కూడా అలాగే జరుగుతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కూటమి బలమైనటువంటి ఒక వ్యవస్థగా ఉండాలి. ఎన్నో డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి, సహజమే. మరి వాటన్నిటినీ చేసుకోవాలి. అలాంటి వాటిల్లో నిజంగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడికి మంచి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు ఉంది. ఎలాంటి ఇష్యూ అయినా సరే ఆయన చాలా ఈజీగా డీల్ చేస్తారు అనేది. కాబట్టి ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమి ఒక బలమైనటువంటి వ్యవస్థగా దేశ రాజకీయాల్లోనే మారబోతుంది అని చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.